ప్రెగ్నెంట్. మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసి మిమ్మల్ని నవ్వించడానికి, మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. 6 నెలల్లో 6 కష్టపడి 6 ప్యాక్ తెచ్చుకుంటే ఎందుకయ్యా కేక్ ముక్కను నా ముందర తెచ్చి పెట్టి నోరూరిస్తారు? ఇదిగో నాకిచ్చేసేయండి, తిని పెడతాను. ఏందయ్యా ఏంది అందరూ గుడ్లను బయటకు పెట్టి మరి అందరినీ భయపెట్టిస్తున్నారే? అవునవును, పొలంలో కాళ్ళు పెడితే 2 కాళ్ళు ఇంచి పొయ్యిలో పెట్టేస్తాను, అందుకే బ్యానర్ వేసి మరి ఇలా అందరినీ భయపెట్టిస్తుంది. కంటి చూపుతో చంపేస్తా. ఇడ్లీ లేని ఉదయం ఉండదు భయ్యా. ఆ ఇడ్లీని అలా తుంచగానే సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ వినగానే నా హృదయం చెలించింది. అందుకే ఇలా సుత్తి ఉల్లి తీసుకొని శిల్పం చెక్కినట్లుగా ఇలా ఇడ్లీతో శిల్పాన్ని చెక్కేస్తూ ఉన్నాడు. కుమారి హోటల్లో 5 ఇడ్లీ డిఫరెంట్ చట్నీ తినొచ్చు కదరా. అవును సార్. ముందు అమ్మ చెప్పింది డాన్స్ చెయ్యి, నీ కాళ్ళు బూరెల్లాగా అవుతాయి అని. కానీ కాళ్ళేమో గొండె సంచుల్లాగా డాన్స్ వేస్తూ ఉంటాయి. అందుకే ఇలా కట్టె పుల్లల్లాగా ఉండిపోయాయి. ఉదయాన్నే చాయ్ లేకపోతే ఆ నోరులాగా ఉండదు. అందుకే చాయ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని ఇలా చట్నీలో వేయవలసిన పోపును ఇలా టీలో వేసేసింది. ఇప్పుడు చాయ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఒక టీ ధర ఎంత ఉంటుందమ్మా? 12 రూపాయలు. లుంగీ మోడల్ వెనుకల ఉన్న లుంగీలన్నీ ఆరేలోపు లుంగీని ల్యాగ్ లేకోకుండా స్టైలిష్ డ్రెస్ గా మార్చేసింది. టూత్ పిక్ లుంగి చుట్టినట్టుంది. పాము కాటు కంటే డబ్బు లేని కాటు ఎక్కువ. జేబులో డబ్బు లేకపోతే పాము కూడా పలకరించదు. అందుకే జేబు నిండా డబ్బు ఉండేలా ఇంత డబ్బు జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నాడు. If you expect others money, there will be problems many and మొన్నే ఎక్కడో చదివాను. డాన్స్ సరిగ్గా చేస్తే స్టెప్పులు అవుతాయి, లేకోకుంటే జోకులు అవుతాయి. అట్లంది అన్నయ్య వ్యవహారం. అన్నయ్య వేసే స్టెప్పులు చూసి అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. లడ్డు తిన్నావా? నోరు తుడుచుకో, లేకపోతే అందరూ అడుగుతారు. అందుకే ఎవరు అడుగుకోకుండా గప్చుప్గా క్యాప్ లో టాప్ లో దాపెట్టుకున్నాడు. కొత్త స్కూటీని కొత్తగా ఇలా పూజ చేసి స్టార్ట్ చేయాలి. అదే 4 రోజుల తర్వాత ఇలా వెళ్ళాలి. ముగ్గులు అంటే ముగ్గు పిండి కలర్స్ తోనే వేయాలా ఏంటి? ఇలా కొత్త స్టాక్ వచ్చేసింది. కొత్తగా ఇలా పైపులతో రంగోలీ వేసేశారు. రంగు పడుద్ది అంటే పడింది కదా. మహా తెలివైన ఆంటీ బీచ్ లో ఉన్న బీచ్ వాటర్ ను వేస్ట్ చేయడం ఇష్టం లేదనుకుంటా. ఎంతో పొదుపుగా ఇలా వాడుతుంది. స్విమ్మింగ్ పూల్ లో స్వింగ్ ను రింగులాగా చేస్తూ స్విమ్మింగ్ చెయ్యాలి అని అనుకున్నాడు. ఇలా ఒక్క దూకుడు దూకాడు అంతే. న్యూస్ పేపర్ ను చదవడానికి ఆరు బయట ఆరాంగా ఇలా కూర్చున్నాడు. ఆటోలో నుంచి ఆలస్యమే లేకోకుండా కరెక్ట్ ప్లేస్ లో ఇలా పేపర్ ను విసిరారు. షాప్ లోకి స్టైలిష్ గా ఎంట్రీ అయ్యి షాప్ నే కొనేయాలి అనుకున్నాడు. ఇంతలో కారులాగా దొర్లిపోయింది. అందుకే భూమికి నమస్కరించుకున్నాడు. ఆయిల్ వంటిపై పడుకోకుండా చెఫ్ డ్రెస్ అని కాస్త స్పైడర్ మ్యాన్ డ్రెస్ గా మార్చేసుకొని ఇలా వంటలు వండేస్తూ ఉన్నాడు. ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు? పూరీలు ముందు హీరోలాగా ఇలా ఎంట్రీ కావాలి అనుకున్నాడు. హీరో కాస్త జీరో అయిపోయాడు. ఒకే ఒక్క అడుగు వేయగానే ఇలా జారి పడ్డాడు. సర్రుమని లేచి తుర్రుమని వెళ్తూ ఉన్నాడు. తలకి తగిన దెబ్బ వల్ల మెదడు కాస్త స్థానభ్రంశమైంది. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. పాపం దెబ్బలు తగిలాయంటారా? కొత్తగా తెచ్చిన వస్తువులను బాగా చెక్ చేయాలి. అందుకే ఇలా ఒక్కసారి ఇలా ట్రై చేశాడు. అంతే, దెబ్బకు 2 ముక్కలైపోయింది.
ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్ గా తెచ్చే ఫుడ్, పేరుకు ఏమాత్రం తీసిపోలేదు. వెనుకలేమో కుక్కలు తరుముతున్నట్లుగా ఇలా రన్నింగ్ చేస్తూ వెళ్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ ను కాస్త ఫాస్ట్ గా వడ్డిస్తూ ఉన్నారు. ఏందయ్యా ఏంది, ఏ ఆయుధాన్ని పంపించినట్లుగా ఉన్నారు? భూమి మీద ఇంకా నాకు నూకలున్నాయ్యా, నన్ను వదిలేయండిరా బాబు. డ్రోన్ ను కాస్త బాంబు అనుకున్నట్లుగా ఉన్నాడు. తెగ భయపడిపోతూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న వాటర్ సరిపోలేదనుకుంటా, ఇదిగో నది ఒడ్డుకు వచ్చి చేపలాగా ఈత కొడుతూ బాతింగ్ చేసేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు మనకు కూడా గిట్లనే జరుగుతూ ఉంటుంది అనుకోండి. ఎంతో కష్టపడి చెమటోడ్చి మరి ఇన్ని బట్టలను ఇలా ఆరేస్తే ఒక్కసారిగా ఇలా కింద పడిపోయింది. కళ్ళ ముందరే కుట్ర చేయడం అంటే ఇదే. వెరీ ఇంటెలిజెంట్ బాయ్. ఈ క్లిప్ ను చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వ్యక్తి ఏవో కొన్ని ధాన్యపు గింజలు ఇలా కొలుస్తూ సంచిలో వేస్తూ ఉన్నాడు. మరి ఒక్కసారిగా ఇలా రివర్స్ చేసి మరి కొలిచినట్లుగా మరి ఇలా సంచిలో వేస్తున్నాడు. అచ్చం నిజం అనుకునే విధంగా. ఇంకెన్నాళ్ళు ఈ దోపిడే, ఇంకెన్నాళ్ళు ఆపండి. ఎంతో స్టైలిష్ గా స్టైల్ అయిన ఫుడ్ ను సర్వ్ చేయాలి అని ఇలా బ్యాట్ పైన బ్యాట్ లాంటి ఫుడ్ ను తీసుకొని వచ్చాడు. ఇంతలో ఇలా కింద పడిపోయింది. సారీ బావా, ఎలా తనే? అందరూ ఒకే దారిలో వస్తే ఏం బాగుంటుంది. రహదారికి అడ్డంగా వచ్చే దారికి అడ్డంగా అడ్డగోలుగా వచ్చాడు. అందుకే ఫేస్ కు ఒక్కటించుకున్నాడు. అయ్యో అయ్యయ్యో, పెద్ద కష్టమే వచ్చి పడింది. ఇలా ట్రైన్ లో డోర్ కు మధ్యలో ఇలా చొప్పు ఇరుక్కుపోయింది. ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్ ఫంక్షన్ కు ఎందుకు వెళ్ళేది? ఇందుకు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పెళ్లిలో తాళి కట్టే టయానికి అడ్డంగా ఇలా అడ్డుగోలుగా అడ్డొచ్చేశాడు. స్టార్ట్ చేద్దామా? స్మార్ట్ అయిన అత్తయ్య చాలా స్టైలిష్ గా కోడళ్లకు పని నేర్పిస్తూ ఉంది. హాస్పిటల్ బెడ్ పై పేషెంట్ కుయ్యో మొర్రో అంటుంటే గ్రామంలో జరిగే సంతను చూడడానికి వచ్చినట్లుగా చాలా బిజీగా బిజినెస్ మీటింగ్ చేసేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ సార్, వాళ్ళంతా మా కస్టమర్స్. హార్ట్ షేప్ ఇడ్లీని చూడగానే హార్ట్ హీట్ అయి కొట్టేసుకుంటున్నట్టుగా ఉంది. చాలా హిట్ గా ఉంది కదా, అందుకే పక్కనున్న అమ్మాయికి ఇచ్చేశాడు. కంటికి కనిపించేదంతా నిజం కాదు. కంటిని మూసేసి కనురెప్పలు కూడా ఉంటాయి. ఎంతో చక్కగా ఇలా స్మైలింగ్ ఫేస్ తో ఇలా డాన్స్ చేస్తూ ఉన్నాడు. మరి ఇలా వెనక్కి తిరగగానే ఫేస్ ఇలా పెట్టేశాడు. అమ్మకు ముందు జాగ్రత్త చాలా ఎక్కువనే, అందుకే కేక్ పైన స్ప్రే పడకోకుండా ముందు జాగ్రత్తగా గొడుగు పెట్టుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు